హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక రీసెర్చ్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మీకు ఈ చార్ట్ ఎవరిది అనుకుంటున్నారు? చార్లీస్ చాంపియన్ గారిది. ఎందుకంటే ఈజ్ ద బెస్ట్ కామెడియన్. పాత రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఆ వీడియోస్ చూసినట్టయితే మనకు ఎక్కడో తెలియని ఒక ఆనందాన్ని అయితే ఆయన ఇస్తానే ఉంటారు. ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా. ఇతని చార్ట్తోని ఒక క్రూరమైన మనస్తత్వం ఉండి ఒక ప్రపంచ యుద్ధానికి కారణమైన ఒక వ్యక్తి చార్టు రెండు సేమ్ అని మీకు తెలిసి వీళ్ళిద్దరికీ నేనైతే నేమ్ ఫాలోయింగ్ అయితే సేమ్ ఒకలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మొత్తం ఒక డిఫరెంట్ సెక్టార్స్ అంతే. ఇందులో ఇతను గమనించినట్టయితే గురువు కేతువు ధనురాశిలో, శని వచ్చేసి కర్కాటకంలో, వీళ్ళు పుట్టిన నెలలు అవన్నీ కంపేర్ చేస్తే నేను ఈ చంద్రుడిది మటుకు చెప్పలేను ఈ లగ్నాన్ని. ఎందుకంటే దీన్ని నేను టైము డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేను కన్సిడర్ చేయలేను కాబట్టి దీన్ని నేను తీసుకోవటం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ రీసెర్చ్ అంటే మీకు అర్థం అవడానికి. అంటే మన కర్మ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ తీసుకొని చేసినట్టు ఉండాలి కదా. ఇక్కడ కుజుడు, రవి, శుక్రుడు కలిపి వైభవయోగాన్ని ఇక్కడ ఇచ్చారు. చార్లీస్ చాంపియన్ బాడీ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేసిన ప్లేస్ ఇది. మీకు అలాగే గమనించినట్టయితే గురువు, కేతువు, రాహు మీరు గమనిస్తే చాలా బలంగా ఉన్నారు. ప్లస్ కర్కాటకంలో శని ఉంది. అంటే వీళ్ళు సొంత ఎమోషన్స్ మీద ఎంత స్టిక్ అనే వర్క్ చేశారనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది పర్సనల్గా ఈ లైఫ్ చూసినప్పుడు. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ చార్ట్ చూశారు కదా, ఇది మూడో ప్రపంచానికి యుద్ధానికి కారణమైనటువంటి ఒక వ్యక్తి చార్ట్తో కంపేర్ చేయబోతున్నాను. అది హిట్లర్ గారు, అడాల్ఫ్ హిట్లర్. మీకు గుర్తే ఉండుండదు. హిట్లర్ గారి జాతకం మీకు అత్యంత క్రూరమైన వ్యక్తి. అంటే యుద్ధాలకు ఎలాంటి కారణాలు ప్లస్ తాంత్రికాలను ఎలా పాటించారు, ఇలాంటి వీని కోసం ఒకటనే కాదు, ఈ రోజు కూడా మనం తలుచుకున్నా లేకపోతే ఆ రోజుల్లో చూసిన వ్యక్తులున్నా జడుచుకునే వ్యక్తి. అలాగే అతని చాట్కి సేమ్ గమనించినట్టయితే ఫేస్ ఫీచర్స్, బియర్డ్ అంటే మన ముస్టాక్ అంటే మీసాలు, హైటు ఇవన్నీ కూడా కంపేర్గా ఉంటుంది. అందులో ఒక విచిత్రం ఏంటంటే ఇద్దరు జాతకాలు ఒకలాగా ఉంటాయి. సేమ్ గురువు, కేతువు, రాహువు, శని ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరికీ ఉంటుంది. కానీ ఇద్దరు ప్రముఖ ప్రఖ్యాతమైన స్థితులకు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిది మీకు తీసుకొని చెప్తున్నాను. అంటే ఈయన చూడండి, కుజుడు, మెర్క్యూరీ, సన్ను, వేనస్. ఇప్పుడు గమనించినట్టయితే హిట్లర్ గారి కమాండ్స్ అన్నీ కూడా అంటే ప్రేరేపితంగా ఉండడానికి గల కారణం ఇగో కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు కలిసి ఉండడం. ఇక్కడ మనకు అక్కడ చూసినట్టయితే కుజుడు లేడు, మిగిలినవన్నీ ఉంటాయి. మీరు గమనిస్తున్నట్టయితే సారీ కుజుడు ఉంటాడు, శుక్రుడు ఉండడు, సారీ బుధుడు ఉండడు, బుధుడు యాడ్ ఆన్ అయ్యాడు. ఈయన విప్లవంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే రవి, కుజుడు, బుధుడి యొక్క సంబంధం వలన ప్రజలు ఉబే అయ్యారు. ప్లస్ ప్రజలను ఆకట్టుకునే స్పీచ్ని, ఒక కాన్ఫిడెన్స్ని, ఒక ధైర్యాన్ని నింపే హావభావాలను ఇవన్నీ ప్రదర్శించాడు. ఏంటి కామెడియన్ ఫీచర్స్ ఉన్నప్పటికి కూడా ఏంటి బుధుడు వచ్చి రెండు అగ్రెసివ్ ప్లానెట్స్తో ఇదైనప్పుడు ఆటోమేటిక్గా ఈయన యొక్క కమాండ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఒక ఫోర్స్ఫుల్గా ఉండడానికి కారణం. ఆ ఫోర్స్ పబ్లిక్ మీద పనిచేయడానికి వీనస్ కారణం. మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా శని కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకంలో ఉన్న శని మీరు గమనించినట్టయితే తన లెజసీని, తన యొక్క నిర్ణయాల్ని, తన యొక్క డ్యూటీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటానే వర్క్ చేస్తారు. ఇప్పుడు చార్లీస్ చాంపియన్ గారి టైంలో కూడా చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పుడు కూడా ఆయన వరకు చాలా అంటే వర్క్ హార్డ్ అనండి, లేకపోతే ఆయన చేసినటువంటి ప్రయోగాలు అనండి చాలా చిన్న చితక ప్రయోగాలు ఏం కాదు. ఏమీ లేని స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడాలి కదా. అందులో మీకు ఏంటంటే చిరస్మరణీయత. వీళ్ళిద్దరిలో కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసినట్టయితే ఇద్దరిలో ఒక సిమిలారిటీ ఏంటంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ విషయంగా చాలా దెబ్బతిన్న వ్యక్తులు. అంటే నేను చార్లీస్ చాంపియన్ గారిది ఒక కొటేషన్ కూడా అప్పుడు నేను ఎక్కువ చదువుతూ ఉంటాను, అది నాకు ఎందుకో నచ్చుతుంది. వర్షంలో మనం ఏడుస్తున్నట్టయితే అట మన కన్నీళ్ళు ఎదుటి వాళ్ళకి తెలియదట. అంటే మనం ఏడాల్సి వస్తే వర్షంలో వెళ్ళి ఏడాలనేది అతను దాంట్లో నాకు బాగా నచ్చిన కొటేషన్. ఎందుకంటే ఈ రోజు కూడా అది నిజం. నాకు అది ఎందుకో ఎప్పటికీ అది ఫ్రెష్గా ఉండే ఇది, అది నిజం కూడానా. మనం ఏడ్చే విషయం నలుగురికి తెలియకూడదనే ఎమోషన్, బాధ, అతను పడిన కష్టాలన్నీ కూడా ఆయన ఫిలాసఫీలో నేను చూశాను. అలాగే హిట్లర్ గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన రాసిన బుక్స్ కానివ్వండి, ఆయన విప్లవంగా ఆలోచించిన విధానం, అటు నుంచి వచ్చి ఆయన ప్రపంచం మీద తిరగబడ్డ విధానం, ఇవన్నీ చూసినట్టయితే మీకు వీరిద్దరు చార్ట్స్లో కూడా ఉన్న సిమిలారిటీస్ చెప్పాను కదా, సేమ్. అంటే ఇంతమందిని బలి తీసుకున్న వ్యక్తి, ఇంతమందిని ఆనందపరిచిన
చార్లీస్ చాంపియన్ గారిది ఒకటే జాతకం. అంటే ఒక జాతకం అండి. మరి ఈ రెండిట్లకి వేరియేషన్ ఏంటండి అంటే, నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తానే ఉంటాను ఆస్ట్రాలజీ పాయింట్‌లో. అదేంటంటే, మన యొక్క తండ్రి జాతకంలో పిల్లలు ఏంటి రాజా, లేకపోతే గురువా, యాక్టర్సా అనేది పిల్లల జాతకంలో అంటే ఫాదర్ జాతకంలో ఉంటది. ఇప్పుడు మీ పంచమ స్థానం రవి అనుకోండి, పిల్లలు మంచి యాక్టర్సు. అలాగే రవి, బుధులు కలిసి ఉన్నారనుకోండి పంచమ స్థానంలో, వాళ్ళొచ్చేసి ఆల్మోస్ట్ మనకెలా చెప్పాలంటే బాగా చదువుకున్న వ్యక్తులుగా, లేదా పబ్లిక్‌ని అంటే సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయిలో ఉండే వ్యక్తులుగా మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే నేనెప్పుడు కూడా చెప్తాను కదా! తండ్రి జాతకంలో పిల్లల యొక్క జీవితం నిర్దేశించుంటది. అందులో మన సామెతలున్నాయి. పండిత పుత్ర పరమసుంట అని. ఎందుకంటే తండ్రి యొక్క జాతకంలో అతనికి జ్ఞానం అయినప్పుడు ఆయన పంచమ స్థానం ఆటోమేటిక్‌గా దెబ్బతినే ఉంటది. నేను సింపుల్‌గా ఒక 2 విషయాలైతే చెప్పగలుగుతాను. ఇది మతాన్ని ఉద్దేశించో, లేకపోతే ఇంకోటి ఉద్దేశించో చెప్పడం అనేది కాదు. ఇప్పుడు మహాభారతంలోని కృష్ణుడికి ఉన్న సంతానం వలన ఆయన కొద్దిగా చికాకు పడ్డాడు. అలాగే రామాయణంలో కూడా ఏంటంటే లవకుశుల వలన రాముడు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే పంచమ స్థానం కన్య, ఇక్కడ కర్కాటకానికి పంచమ స్థానం వృశ్చికం. అంటే ఇక్కడ బైటింగ్ నేచర్ ఉంటది. అక్కడ ఎనిమిటీ నేచర్ ఉంటది. అంటే కృష్ణుడికి తండ్రి అంటే పిల్లలతో శత్రుత్వం లాంటిది. ఇక్కడ బైటింగ్ నేచర్ అంటే పిల్లలు తిరగబడతారు తండ్రి మీద. అంటే మార్స్ క్వాలిటీ కదా! ఇక్కడ 2 అంటే జ్యోతిష్యం అంత యాక్యురన్సీ అనేది మీకు అర్థమవుతదని డీటెయిల్స్ చెప్తున్నాను. మన మతాన్నేమి ఉద్దేశించి కాదు. ఎందుకంటే మన మతం మనకి ఇచ్చిన అదృష్టం మన జ్యోతిష్యం. ఇది అర్థం చేసుకోకుండా ఇది విశ్వాన్ని డీకోడ్ చేయడానికి ఇచ్చిన ఫార్ములా ట్యాగ్స్ అన్నమాట. వీటిని ఇచ్చేయడానికి ఇందులో వీళ్ళు ఇంత సెలబ్రిటీస్ అయ్యడానికి కారణాన్ని కూడా చెప్పాను కదా! ఇతని జీవితంలో చాలా దుఃఖాలున్నాయి. సేమ్ అతని జీవితంలో దుఃఖాలున్నాయి. ఆ దుఃఖాలు మీకు గమనించినట్టయితే ఇవి వీళ్ళ లైఫ్‌లో చాలా ప్లస్ పాయింట్స్ అయినాయి. వీళ్ళు జీవితం మారడానికి. గమనించినట్టయితే వీళ్ళిద్దరికీ ఒకే ఏజ్ ఫ్యాక్టర్‌కి దగ్గరగా మార్పులనేవి జరగలేదు గానీ, ఆల్మోస్ట్ సక్సెస్ అనేది ఒకలాగే వచ్చింది. ఎందుకంటే ఇద్దరు కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ నుంచి పుట్టిన వాళ్ళే. ఒకళ్ళు జీవితంలో లేని ఆనందాన్ని ఆళ్ళ మొఖం మీద వేసుకొని చాలా మందిని ఎంటర్‌టైన్ చేశారు. వీళ్ళకి జరిగిన అన్యాయానికి, హిట్లర్ గారికి జరిగిన అన్యాయాన్ని గానివ్వండి, దాని తర్వాత ఆయనకి అణచబడిన వ్యవహారాల విషయంగా గానివ్వండి, ఆయన తిరగబడ్డ విధానం ఆయన ప్రొటెక్ట్ చేసుకున్నారు. అంటే మీరు గమనించండి, శని ఎప్పుడైతే కర్కాటకంలో ఉంటారో దే ఆర్ ద ప్రొటెక్టర్స్ అండ్ దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఫర్ దేర్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్, వాళ్ళ లెజసీ అవన్నిటిని కూడా ఎదుటి వాళ్ళు పరీక్షిస్తారు. అందువలన ఇలాంటివి జరుగుతాయి. అందులో గురువు ఎక్కడ ఉన్నప్పుడు ఇంత శుభం కదండి అని అంటే, ఇప్పుడు మీరు గమనించినట్టు వీళ్ళిద్దరికి కూడా అకల్ట్ బిలీఫ్ సిస్టమ్ చాలా ఎక్కువ. అకల్ట్ బిలీఫ్ సిస్టమ్ ఎక్కువ అంటే మీకు ఏంటి, ఆల్మోస్ట్ అంటే సాంప్రదాయాలను పాటిస్తారు కానీ తాంత్రిక పద్ధతుల్లో పాటిస్తారు. ఎందుకంటే గురుకేతువులు ఉన్నారు కదా! అంటే వాళ్ళు ఏంటంటే రూట్స్‌ని బిలీవ్ చేయడం అంది. అందులో వీళ్ళిద్దరికీ చెప్పాను కదా! కుజుడు, రవి ఎప్పుడైతే కలిసి ఉన్నారో కుజుడు, రవి మీరు బాగా గమనించొచ్చు. కుజుడు, రవి కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా వారియర్స్ అన్నమాట. వాళ్ళ యొక్క పర్సనాలిటీస్‌తోనే ఆకట్టుకుంటారు. ఇప్పుడు హిట్లర్ గారిని చూసినట్టయితే కామెడియన్ ఫేస్ ఉన్నప్పటికీ ఆ సీరియస్ లుక్స్ అవన్నీ కూడా ఆయనకి ఆకర్షణ గుణాన్ని అంటే రవిను కుజుడి యొక్క ఆకర్షణ గుణాన్ని ఇచ్చింది. అలాగే చార్లీస్ చాంపియన్ గారి దాంట్లో కూడా చూసినట్టయితే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేసింది. కామెడీ అంతా కూడా డైలాగ్స్ ఉండవు, కామెడీ ఉంటది. ఎందుకంటే ఆ కామెడీలో బుధుడు లేడు. ఇక్కడ ఈయనకి బుధుడు ఉంటాడు. ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో ఈయనకి వాయిస్ కి, వర్డ్ కి కమాండ్ ఉంటుంది. అక్కడ కమాండ్ ఉండదు, ఓన్లీ బాడీ లాంగ్వేజ్ ఉంది. ఎక్కడైతే చార్లీస్ చాంపియన్ గారి చార్ట్ లో ఉందో అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చార్లీస్ చాంపియన్ గారి చాట్ లో ఇక్కడ బాడీ లాంగ్వేజ్ ఉంది. మెర్క్యూరీ నీచం అయింది. అంటే ఇక్కడ ఎంత మౌనంగా ఆయన వర్కౌట్ చేయడం వల్ల ఎంత ఇది వచ్చిందో మీరు గమనించవచ్చు. అంటే యోగాలు ఎలా పనిచేస్తాయని చెప్తున్నాను. ఈ యోగాలను డిసైడ్ చేయడం మీ యొక్క తండ్రి జాతకంలో ఉంటుందండి. లేని పక్షంలో మీ పిల్లల జాతకంలో హూ ఈజ్ యువర్ ఫాదర్ అనేది ఉంటుంది. అంటే మీ ఫాదర్ ఏమైనా లెగసీ క్రియేట్ చేసే పర్సనాలిటీయా కాదా అనేది అక్కడ ఉంటుంది. అలాగా ఇప్పుడు మీరు చూసే ఈ రీసెర్చ్ కూడా మీ ఫ్యూచర్లో మీ పిల్లల జాతకాన్ని కంపేర్ చేయండి. మీ జాతకాన్ని కూడా కంపేర్ చేసి ఏంటి ఆ స్థానాలకి ఏమైనా మిత్రశత్రుత్వాలు ఉంటే ఎలా డిజైన్ చేసుకోవాలో చూడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ లేనిదే మనిషి ఎదగడు. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే వాళ్ళ జాతకానికి తగ్గ విషయాలు. ఇప్పుడు మనం దేవుడినే చూసిన ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆర్మీ వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళ యూనిఫామ్, హెయిర్ కట్, షూ ప్యాటర్న్ ఇదంతా ఒక ప్యాటర్న్. అలాగే ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, మోడలింగ్ అనేది ఒక ప్యాటర్న్. అంటే మంచిగా తినాలి, వాక్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, స్కిన్ గ్లో ఉండాలి. అలాగే ఇప్పుడు రోడ్డు మీద
ఎవరో ఒక శ్రామిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ వర్క్ అంతా ఆ దట్టి అనేది వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగా ప్రతి జీవితంలో ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ చార్ట్స్లో ఉన్న సిమిలారిటీస్ అనేవి మీకు అర్థమవుతుందని నేను ఈ రీసెర్చ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మ్యాక్సిమం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఉపయోగపడేటట్టు మీ జాతకాలను కంపేర్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.